నాగేంద్రుని నవనామాని. మన సంప్రదాయంలో ప్రతి జీవిలోనూ భగవంతుణ్ణి చూడటం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో నాగుల చవితి అని దీపావళి వెళ్ళిన చవితి రోజు పుట్టలో పాలు పోసి నాగేంద్రుని కొలుస్తారు. పుట్టనాగుడు అనే ఆచారం ఉన్నవాళ్ళు పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి బాణసంచా వెలిగిస్తారు. ఆ ఆచారం లేని వాళ్ళు ఇంటి వద్దే దేవుని మందిరం వద్ద గోడపై పసుపు రాసి దానిపై కుంకుమతో నాగేంద్రుని దిద్దటం జరుగుతుంది. అక్కడ పాలు పోసి చిమ్మిలి అని నూపప్పు బెల్లం కలిపినది చనివిడి నైవేద్యంగా పెడతారు. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ శుద్ధ పంచమి నాగపంచమిగా నాగేంద్రుణ్ణి పుట్టలో పాలు పోయడం సాంప్రదాయంగా ఉంది. ఆ పాలు పోసేటప్పుడు అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తథా ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మనం సాయంకాలం పఠేన్నిత్యం ప్రాతకాలే విశేషతః తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తథా ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మనం సాయంకాలం పఠేన్నిత్యం ప్రాతకాలే విశేషితః తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. జరత్కారు జగద్గౌరీ మనసా సిద్ధయోగిని చ వైష్ణవీ నాగభగిని జరత్కారు ప్రియాస్తిక మాతా విషహరేతి చ మహాజ్ఞానయుత చ సా దేవి విశ్వపూజిత ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నిత్యం విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ అని పాలు పోసి నైవేద్యం సమర్పించి నాగేంద్రుని అనుగ్రహం పొందాలి. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫాలో చేసిన వారందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.